సీఎం రేవంత్ రెడ్డి మనవడితో మెస్సీ. ఇగో వీటి కోసమే ఏమైనా చేసిందా ఇదంతా అనేది ఓ అనుమానాలు. ఎందుకంటే అనుమానాలంటే అభిమానం ఆయనకున్నది. మరి మెస్సీని కలవాలంటేనేమో మరి పెద్ద అది కథ ఉంటది కాబట్టి, ఆ కోణంలోనే ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇందాక తీసుకొచ్చుకొని ఫోటోల కోసమో, పేరు కోసమో ఆయనకున్నటువంటి ఆయనే ఈ గోల్ కొట్టిండు గానీ ఆయనే సెల్ఫ్ గోల్‌లో పడ్డట్టుగా మనకు అర్థమైతా ఉన్నది. గోల్ కొట్టిండు సరే, ఉప్పల్ స్టేడియంలో గోల్ కొట్టిండు గానీ, రాష్ట్రం అంతా కూడా ఆయనే సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. ఏది ముఖ్యంగా ఆయనను తీసుకురావడం ద్వారా ఎక్కువ మెజార్టీగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా దీన్ని జీర్ణించుకోవట్లేదు. సో ఆయనను తీసుకొస్తే ఆయనకు మన పేరున్నటువంటి వ్యక్తి కాదనట్లేం. కానీ ఇప్పుడు ఈ టైంలో అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు అనేది ఒక రకంగా ప్రచారం అయితా ఉన్నది. సరే ఏది ఉన్నప్పుడు కూడా జనాలు ఏమనుకుంటున్నారు అనేది లాస్ట్‌లో మన దాంట్లో ఉన్నటువంటి వీక్షకులు ఏమనుకుంటా ఉన్నారు? మెస్సీ రాకని వాళ్ళు స్వాగతిస్తున్నారా? లేకపోతే వాళ్ళ యొక్క ఆహ్, కామెంట్ ఏంటిదనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఇగో వాళ్ళ మనవడు. మనవడికి సంబంధించినటువంటి ఆట కూడా చూసుకోవచ్చు. ఈ తాత మనవళ్ళు ఒక దిక్కున్నారు. మెస్సీ దిక్కెళ్ళున్నారు. నిన్న జరిగినటువంటి ఆ తతంగం రేవంత్ రెడ్డి స్వయంగా దగ్గరుండి వాళ్ళ మనవనితోటి ఫుట్‌బాల్‌ని అటు తన్నిపి ఇగో ఈయన మెస్సీ. మెస్సీకి ఆయనే ఫస్టు ఇట్లా తన్నితే మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ ఈయనే అటు ఆ బాల్‌ని పంపియడం జరిగింది. ఇగో నిన్న జరిగినటువంటి తతంగం ఒకటా రెండా మామూలుగా కాదు. సో ఈయన రాక కోసం మరి ఒక 10, 15 రోజుల కాడ్నుంచి పెద్ద ఎత్తున ఒక ప్రచారం ఇదంతా